అరటికాయ ఫ్రై తయారు చేస్తున్నానండి. అరటికాయని ముందుగా ఉడికించుకొని ఇలా చిన్న చిన్న పీసులు కోసుకోవాలండి. వాటికి కావాల్సినవి మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయ అండి, కొద్దిగా ఆయిల్, కరివేపాకు కొద్దిగా వేసానండి. ఆయిల్, మినపప్పు, శనగపప్పు అండి, జీలకర్ర, మినపప్పు, కొద్ది కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, ఇవి దోరగా వేసుకోవాలండి. రెండు పచ్చిమిర్చి అండి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడే కొంచెం పసుపు కూడా వేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు వేసేయాలండి. బాగా వేగింది. మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఇంకా బాగా దగ్గరికి రావాలండి. ఇది ఇలా కింద అంటుకోకుండా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి అంటుకుపోతుందండి. మనకి పెద్ద పీసులు వద్దనుకుంటే చిన్నగా కట్ చేసేయచ్చు. కట్టుతో ముందుగా ఉడికినాయే కాబట్టి పీసులు కట్ అయిపోతాయండి. నేను పచ్చిమిర్చి వేసాను, ఒకటే వేసానండి. రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసాను. మనకు కావాలనుకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చండి. ఇదైతే పెరుగన్నానికి నంచుకోవడానికి బాగుంటుందండి. చపాతీ కూడా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం అర్జెంటుగా కూర చేసుకోవాలనుకుంటే ఇది ఆలుగడ్డ ఫ్రై కన్నా చాలా తొందరగా అవుతుందండి. అరటికాయ ఫ్రై రెడీ అయిందండి. చాలా హెల్దీ అండి ఇది.